హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నీస్ హల్చల్. ఏంటి విన్నీ కొత్త ప్లేస్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? మేము బెంగళూరు వచ్చాము. విన్నీ ఫస్ట్ ట్రైన్ జర్నీ బెంగళూరుకి వచ్చింది వాళ్ళ డాడీ తోటి. నేనైతే 10 months అయిపోయింది బెంగళూరుకి రాక. అంటే విన్నీ పుట్టకముందు మేము బెంగళూరులో ఉన్నాము, విన్నీ పుట్టిన తర్వాత మేము ఊర్లో ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఒక 10 days అలాగా బెంగళూరులో ఉండి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాము. ఈరోజే వచ్చింది బెంగళూరుకి ఊరు నుంచి బెంగళూరుకి. ఇక్కడ ఇంటికి రాగానే ఇల్లంతా చాలా గలీజ్ ఉండింది. అదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఈరోజు వంట అయితే ఏం చేసుకోలేదు. ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్దాము, ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా లైట్గా టిఫిన్ తినేసి వద్దామన్నాడు. ఇంకా మేము రెడీ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం బయటికి వెళ్ళడానికి. విన్నీ వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చేది మాతోటి, కానీ కుదరలేదు రావడం. అందుకనే ఇంకా నేను విన్నీ వచ్చాము బెంగళూరుకి. ఇదంతా కోరమంగళ ఏరియా, చాలా రిచ్గా ఉండిద్ది బెంగళూరులో. నైట్ టైం అయితే ఇంకా ఫుల్ అన్ని షైనింగ్ ఉంటాయి, షాప్స్ కానీ అన్నీ. చూస్తూ ఉండండి వ్లాగ్ లాస్ట్ వరకు. విన్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిద్ది బయటికి వెళ్తే. బైక్ మీద కానీ ఆటోలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ ఎంజాయ్ చేసిద్ది, సైలెంట్ ఉండిద్ది. ఇక్కడ స్లిప్పర్స్ అవి అన్నీ అమ్ముతున్నారు. విన్నీ వాళ్ళ నాన్నమ్మకి చాలా ఇష్టం స్లిప్పర్స్ అన్నీ. అక్కడే ఆగిపోయిద్ది షాపింగ్ చేయడానికి. నెక్స్ట్ టైం వచ్చిద్ది విన్నీ వాళ్ళ నాన్నమ్మ కూడా, ఇప్పుడు కుదరలేదు. షాపింగ్ చేయడం అంటే విన్నీ వాళ్ళ నాన్నమ్మకి చాలా ఇష్టము. ఎప్పుడు బయటకు వెళ్దామని అనుకునిద్ది ఇక్కడికి వస్తే. నేను కూడా ఒక 2-3 times వచ్చాను ఈ ఏరియాకి, ఎక్కువ అయితే రాలేదు. 2-3 times వచ్చాను అంతే. ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే అస్సలు బయటకే వెళ్ళలేదు. ఇంకా తర్వాత విన్నీ పుట్టినాక ఊర్లోనే ఉన్నాము. ఇంకా తర్వాత ఇప్పుడే రావడం 10 months అయిపోయింది బయటికి రావడం బెంగళూరులో. అది కూడా మా ఊర్లో అయితే అటు ఇటు వెళ్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. ఇది సిటీ కదా, ఒక్కరం రాలేము ఎక్కువ. చాలా రిచ్గా ఉండిద్ది కోరమంగళ ఏరియా. ఎంత బ్యూటిఫుల్ ఉన్నా కూడా డే టైం చూస్తే ఎంత బాగుండదు, నైట్ టైమే బాగుండిద్ది ఏ ప్లేస్ అయినా కూడా. అందుకనే ఇలాంటి ఏరియాని నైట్ టైం మాత్రమే చూడాలి, చాలా బాగుండిద్ది వ్యూ అయితే. మేము వెళ్తూ ఉన్నాం రెస్టారెంట్కి. నాకైతే తెలియదు ఎక్కడికి తీసుకెళ్తాడా ఏంటి అని. ఇక్కడ లెన్స్ కార్ట్ ఉంది కదా, లెన్స్ కార్ట్లో నేను స్పెట్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు కాదు, విన్నీ పుట్టకముందు ఒక 2-3 times వచ్చాను ఈ ఏరియాకి బైక్ మీదనే. ఓలాలో కూడా బుక్ చేసుకొని రావచ్చు, కానీ ఎప్పుడు రాలేదు. మేమైతే ఇంక ఇదే రెస్టారెంట్కి వచ్చింది. చూపిస్తాను చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. ఇంకా మేము ఇక్కడ బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తాము. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ రెస్టారెంట్కి అయితే. బెంగళూరులో ఎక్కువ ఏ రెస్టారెంట్స్కి వెళ్ళలేదు, ఇదైతే ఫస్ట్ టైమే. ఇక్కడ బయట అంతా బట్టలు, క్లాత్స్ అవి అన్నీ అమ్ముతున్నారు. కొద్దిగా తక్కువ కాస్ట్కే అమ్ముతున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంకేదే గ్రామీణ్ వెజిటేరియన్ ఇది రెస్టారెంట్ పేరు. అంటే లోపలంతా కొద్దిగా విలేజ్ స్టైల్లో ఉండిద్ది. ఇంకా మేము వెళ్తున్నాం లోపలికి. విన్నీ చూడండి, విన్నీ ఫుల్ ఎంజాయ్ చేసిద్ది బయటకు వస్తే. ఇంకా చూస్తున్నాం ఏం ఆర్డర్ చేయాలి ఏంటి. నైట్ టైం కదా, అందుకనే హెవీగా తినకుండా లైట్గా తినడానికి చూస్తున్నాం. మెనూ చూస్తున్నాడు. ఇంకా అన్నీ చూసి లాస్ట్కి పన్నీర్ కర్రీ, రోటీస్ ఆర్డర్ చేసాము. బాగుండింది కర్రీ అయితే బాగుండింది. కొన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ బాగుండదు, తెలుసు కదా అందరికీ. కానీ ఇక్కడ మేము వెళ్ళిన దానికైతే పర్లేదు, బాగుంది. రోటీ ఇంకా మేము తిన్న రోటీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే బాగానే ఉండింది టేస్ట్. వీటిని ఆడుకుంటుంది అక్కడ, సైలెంట్గానే ఉండింది తినే వరకు కూడా, అల్లరి అస్సలు చేయలేదు. అయిపోయింది ఇంకా తినడము. ఇంకా వెళ్తాము ఇంటికి వెళ్ళే దారిలోనే డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంది. ఇంకా అటు వెళ్ళేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా విన్నీ పడుకుంది. మేము తిని అయిపోయేసరికి విన్నీ పడుకుంది కూడా, నిద్రపోతుంది. వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. బయటంతా ఎలా ఉంది రెస్టారెంట్ అని మీకు కూడా చూపిస్తాం చూడండి. ఇంకా మేము బయటకు వచ్చేసాక సోంపు ఉంది, సోంపు తింటున్నాము. విన్నీ అయితే హ్యాపీగా పడుకుంది.
ఇంకా మేము అలా ఒక 10 మినిట్స్ అక్కడ అంత రెస్టారెంట్ బయట నుంచి చూసేసి డ్రై ఫ్రూట్స్ షాప్కి స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ క్లాత్స్ మేమైతే ఏం తీసుకోలేదు, కొంతమంది కొనుక్కుంటున్నారు, మేమైతే ఏం తీసుకోలేదు. కొద్దిగా తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి. రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. చూడండి కిందనంతా, పైనుంచి కిందనంతా ఇలా ఉంది రెస్టారెంట్ అయితే. మేము వెళ్ళింది అయితే ఇదే గ్రామీణ్ వెజిటేరియన్. రెస్టారెంట్ బాగుంది, ఫుడ్ కూడా బాగానే ఉంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం. బైక్ పార్క్ చేసాం కదా, ఇంకా విన్నిన్ను ఎత్తుకు, నేను బైక్ స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. ఇంకా విన్నిన్ నేను ఎత్తుకుంటా బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇంకెళ్ళిపోతాం డ్రై ఫ్రూట్స్ షాప్కి. ఇంటి దగ్గర అయితే విన్ని చాలా అలర్ట్ చేసిద్ది, అసలు ఒక చోట ఉండదు. బయటికి వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిద్ది, బాగా సైలెంట్ ఉండిద్ది. బయటికి వెళ్ళడం విన్ని చాలా ఇష్టము. ఇక్కడ ఇంకా బైక్ స్టార్ట్ చేశాడు. ఇంకా అటే కదా వెళ్ళేది, ఇంకా వెళ్ళే దారిలోనే డ్రై ఫ్రూట్స్ షాప్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాం డ్రై ఫ్రూట్స్ షాప్కి. మీరు కూడా చూడండి డ్రై ఫ్రూట్స్ షాప్. డ్రై ఫ్రూట్స్ షాప్ కాదు, డ్రై ఫ్రూట్స్ హౌస్ అంటారు. అంటే అన్ని రకాల వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి, చాలా రకాల వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మీరు కూడా చూడండి. ఇంకా ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కానీ అన్నీ. మేమైతే ఇక్కడ 250 గ్రామ్స్ బాదం, ఇంకొక 2-3 ఐటమ్స్ అలా తీసుకొని వెళ్తాము. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవ్రీ మంత్ మేము డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుంటాము. విన్ని పుట్టక ముందు నేను చాలా రకాల డ్రై ఫ్రూట్స్ తిన్నాను, అందుకనే విన్ని 3.6 kgs పుట్టింది. డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా హెల్తీ కదా. సిటీస్లలోనే ఇలాగ డ్రై ఫ్రూట్స్ హౌస్ అనేవి ఉంటాయి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి, చాలా మంచి క్వాలిటీలో ఉంటాయి. ఇంకా కొద్దిగా తక్కువ కాస్ట్లో ఉంటాయి, కొద్దిగా హై కాస్ట్ ఉంటాయి. హై కాస్ట్ ఉన్నవి ఏంటంటే కొద్దిగా మంచి క్వాలిటీ ఉండిద్ది, బాగుంటాయి. చూడండి ఇక్కడ చాలా రకాల డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాం కదా వీడియోలో. క్యాష్యూలో కూడా చాలా రకాల క్యాష్యూస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏంటి రైజిన్స్ కానీ, కివీ, డ్రై కివీ, ఇది నేను లాస్ట్ టైం తిన్నాను, ఇప్పుడు మేము తీసుకోలేదు, మీకు చూపిస్తున్నాం వీడియోలో. డ్రై మ్యాంగో. నాకు కూడా ఇన్ని ఐటమ్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో ముందు తెలియలేదు, ఇక్కడ చూశాక చాలా వరకు తెలుసుకున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ నేను తిన్నా కూడా. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోమని చెప్తున్నాడు, కానీ ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో, ఇంకా అవి కంప్లీట్ అయ్యాక తీసుకోవచ్చులే అని తీసుకోలేదు. ఫ్లాక్స్ సీడ్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి అక్కడ, ఒకటి సాల్ట్, ఒకటి ప్లెయిన్. ఇంకా కిడ్స్కి అయితే కొన్ని తినే ఐటమ్స్. పూల్ మకానా కూడా చాలా హెల్తీ, ఇవి కూడా మేము లాస్ట్ టైం తిన్నాము. ఇక్కడ మేము సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాము, ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచిది హెల్త్కి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాక్లెట్స్ ఇవి. ఎవరికైతే ఈ చాక్లెట్స్ తెలుసు, ఎవరైతే తిన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్ టైం తిన్నాను చాలానే, ఇప్పుడైతే మేము తీసుకోలేదు, ఓన్లీ వీడియో కోసం చూపిస్తున్నాను మీకు. చాక్లెట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, ఆల్మండ్, రోజ్, హజల్నట్, చాలానే రకాలు ఉన్నాయి. మేమైతే ఎప్పుడు తీసుకున్నా సపరేట్గా తీసుకోం, అన్నీ మిక్స్డ్ తీసుకుంటాం. ఇక్కడ మకానా, లోటస్ సీడ్స్ని పాపింగ్ చేస్తే పూల్ మకానా వచ్చింది, అవి కూడా చాలా హెల్తీ. ఇంతకుముందు అంతా తిన్నాను కూడా. డేట్స్ చూడండి, డేట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అంజీర్, సాఫ్ట్ డేట్స్, అంజీర్ 2500. ఇది అజ్వా డేట్స్ అన్నిట్లో ఇది 1900. ఇది చాలా కాస్ట్లీ డేట్స్, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సాఫ్ట్ డేట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, కానీ అవి తింటే టేస్ట్ చాలా బాగుండిద్ది, మంచి క్వాలిటీ డేట్స్ అవి.
ఇక్కడ ఇంకా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల యూజెస్ ఏంటి అని మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలానే మంచిది. చాలా రకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల. ఇక్కడ ఇంకా మేము 4-5 ఐటమ్స్ డేట్స్, డ్రై డేట్స్, బాదం, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకోటి ఏదో ఐటమ్ తీసుకున్నామంతే. ఇంకా అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ షాప్లో కూడా షాపింగ్ చేసేసాం. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాము. డ్రై ఫ్రూట్స్ షాప్ పైన జిమ్ ఉంది, చేస్తున్నారు అక్కడ జిమ్ అందరూ. ఇక్కడ బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఉంది. దేవుడి దయ వల్ల మా ఏరియాలో అయితే వాటర్ ప్రాబ్లం అనేది ఏం లేదు, బాగానే ఉన్నాయి వాటర్ అయితే. కొన్ని ఏరియాస్లో మాత్రం చాలా హెవీగా ఉంది వాటర్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, గ్రౌండ్ వాటర్ కోసం అందరు క్యూలో నిలబడుతున్నారు. వెళ్తూ ఉన్నాం మేము ఇంటికి, దగ్గరలోనే ఉన్నాం ఇంటికి. విన్నీ అయితే కొద్దిసేపు పడుకునింది, తర్వాత లేచింది. తర్వాత లేచి అన్నీ ఇంకా బైక్ మీద వెళ్తే అటు ఇటు చూసిద్ది, కొద్దిసేపు ఇటు సైడ్, కొద్దిసేపు అటు సైడ్. ఇంక ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.